ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ అశోక్ గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా చాలామంది, శ్రీనివాస్, అందరికీ దయచేసి మీ అందరికీ సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ, నాతో పాటు కూడా మాజీ చైర్మన్ గారు వచ్చారు, శివరాజ్ గారు వచ్చిన, కౌన్సిలర్ రాములు గారు, సత్యమేధవ్ గారు, ఇంకా చాలామంది మా మిత్రులందరూ కూడా, సుధాకర్, రమేష్ అందరు రావడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి దీక్ష న్యాయమైనటువంటి దీక్ష. మీకు చాలామందికి జర్నలిస్టులకు ఇళ్ళు ఇచ్చినాం. మౌలాలిగుట్ట దగ్గర అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చినాం. ఈ రాష్ట్రంలోనే జర్నలిస్టులకు ఇల్లు కట్టింది మొట్టమొదట ఈ రాష్ట్రంలోనే మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. కొందరు గుర్తుపెట్టుకున్నారు, కొందరు మర్చిపోయారు. సరే, గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకుపోయినా నా బాధ్యతగా ఇల్లు కట్టించిన, నా బాధ్యతగా జర్నలిస్టులకు ఇచ్చిన. మిగిలిన పోయిన వాళ్ళకు కూడా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ప్రతి ఒక్క జర్నలిస్టు కిరాయి ఇంట్లో ఉండొద్దు, మా జిల్లాలో ఉన్న జర్నలిస్టులు సొంతం ఇంట్లో ఉండేటట్టు చేస్తా అని చెప్పి కూడా మీకు మాట ఇచ్చిన. ఒక 10-20% మిగిలిపోయినారు, వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఇండ్లు ఖాళీగా ఉన్నాయి, ఇస్తారనుకున్నాం. విచిత్రం ఏంటంటే, వాళ్ళు డ్యూటీపల్లిలో ఇల్లు కట్టేటప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకున్నారు, ఇక్కడ కట్టొద్దని. వీరన్నపేటలో అడ్డుకున్నారు, కిష్టనపల్లి కడుతుంటే అడ్డుకున్నారు, మౌలాలిగుట్ట దగ్గర అడ్డంకు తెచ్చారు. అయినా ఇండ్లు కట్టిన ఒక జర్నలిస్టులే కాదు, ఈ రాష్ట్రంలో పేద ఎస్సీ ఎస్టీలకు, పేద కులాలకు, రజకులకు, నాయ బ్రాహ్మణులకు, ఇట్లా వృత్తి కులాలకు, ప్లస్ అగ్రవర్గాలు ఉంటుంటే పేద వాళ్ళకు కూడా అందరికి కూడా ఇండ్లు ఇచ్చినాం. ఇంకా చాలా ల్యాండ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ అందరికీ ప్రతి ఒక్క కర్షకునికి ఇద్దాం, ప్రతి ఒక్క కార్మికునికి అందరం చేద్దాం, జర్నలిస్టులకు 100% చేద్దాం. మీ దృష్టి ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు వెంబడి అడగాల. మీరు ఇల్లు కిరాయిలో ఉండి ఇబ్బందులు ఉండొద్దని చెప్పిన 80% వరకు అందరు కూడా ఇచ్చిన. ఇలా నేను జర్నలిస్టులు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కట్టిన ఎవరే కానీ ఒక 150 గజాల ఇండ్లలో కోటీశ్వరుడు పోయి ఉన్నాడు ఎవడు. అన్నదమ్ములు 5-6 మంది ఉంటే ఒకరికి ఇల్లు ఉండొచ్చు, ఇంకొకరికి ఇల్లు లేకపోతే ఉంటాడు. వాడు కొడుకుకి ఉండొచ్చు, బిడ్డకు ఉండొచ్చు, ఎవరికొరకు 100 కోట్లు ఉన్నాడో లేదా కోటీశ్వరుడు వచ్చి ఆ ఇంట్లో ఉంటాడు, పేదోడే ఉంటాడు. మేము ఇచ్చిన ఇంట్లో దగ్గర పోకండి, అయిపోయింది, ఇచ్చినవి అయిపోయింది. మీకు కావాల్సిన డిమాండ్, మీకు ఇల్లు కావాలి, పక్కాది ఇస్తాం. ఈ ప్రభుత్వం మేము కట్టించి ఇచ్చినాం. వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ మేము రేపు భవిష్యత్తులో వచ్చినప్పుడు ఫస్ట్ డిమాండ్ మేము నెరవేరుస్తాం. దానిలో ఎలాంటి ఆలోచనల అనుమానం కూడా అవసరం లేదు. మిగిలిపోయిన వాళ్ళందరికీ ఇస్తాం. మీరు ఇస్తే కట్టించి ఇవ్వండి. కొత్త ఇండ్లు ఏమన్నా కట్టిన ఇండ్లకు ఇబ్బందులు పెట్టడం ఏంది, పట్టాలు ఇచ్చిన ఇండ్లకు తాళాలు వేసుకోవడం ఏంది? దయచేసి జర్నలిస్ట్ మిత్రులారా, మీకు పట్టాలు ఇచ్చినాం, మీ నెంబర్లు పోయి మీరు ఇంట్లో ఉండండి. మీకు ఎవరైనా ఇల్లు తాళం వేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మా ఇల్లు తాళం వేసిండ్రు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మీరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మీ ఇంట్లో మీరు పోయి ఉండండి. మీకు ప్రభుత్వమే మీకు అలాట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత మీ ఇంటికి తాళం వేసే హక్కు ఎవరికి లేదు, గుర్తుపెట్టుకోండి. తాళం హ్యాండ్ ఓవర్ చేసిన అవసరం లేదు. నీకు ఇచ్చిన ఇంట్లో నీ పోయి ఉండు. నిన్న ఒక జర్నలిస్ట్ మీతో చనిపోయాడు, ఇంటికి పోయినాం, వర్షం పడుతుంది, ఇంట్లో నీళ్ళు కరుస్తున్నాయి. ఆమె చెప్తుంది, 30 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిండు, మా ఇల్లు ఇట్లా ఉంది, నీవు ఇచ్చిన ఇల్లు తాళం వేసిరయ్యా అన్నారు. 10th డే అయిన తర్వాత నీ ఇంట్లోకి నువ్వు పోమ్మా, ఎవడొస్తారో చూస్తా, పోయి తాళం వేసుకో, తెలుసుకొని ఉండు పో అని చెప్పినాం. లేదు, 10th డే అనే పోయి చేయిపో, జర్నలిస్ట్ని పిలువని చెప్పిన. కనుక మేము కట్టించి ఇండ్లు ఇచ్చినాం, వాళ్ళ మీద కక్షలు పెట్టకండి, వాళ్ళు తాళాలు వేయకండి. మీకు హక్కు లేదు తాళాలు వేసేది. మీరు కట్టించి ఇవ్వండి ఇండ్లు, సంతోషపడతాం. మీరు కూడా ఇవ్వండి, 1,00,000 ఇండ్లు ఇస్తున్నారు కదా, ఇవ్వండి. మీరు ఇస్తే మేము కూడా సంతోషపడతాం. కానీ ఇచ్చిన వాళ్ళను తిప్పలు పెట్టడం బాగుండదు. జర్నలిస్టులు కూడా నాకు రాలేదు కదా, వానికి వచ్చింది, వాడు మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇల్లు కూడా కొట్టండి అనొద్దు. ఏదో ఇంత అప్పు చేసో ఇల్లు బాగా కట్టుకుంటొచ్చు.
మనోళ్ళు మంచి ఇల్లు కడితే సంతోషపడదాం మనం. ఇంత కార్నర్లో బోర్లో వచ్చింటుంది అనుకో, పెద్ద ఇల్లు కడితే ఆ మావాడు కట్టిండ్రా, మావాడు కూడా తక్కువ లేడు మంచి కట్టు అనుకుందాం. నీకు ఇల్లు లేదు కదా, నాకు కూడా అలాంటి ఇల్లు కావాలి కట్టుకుంటా, నాకు స్థలం ఇవ్వాలని అడగండి. అలా కట్టుకోవాలి నువ్వు ప్రయత్నం చేయి. మనం కొట్లాడుకుంటే ఏమైందంటే మీకు పంచాయతీ పెడతారు, అలాట్మెంట్ ఉండదు, పాడు ఉండదు. మళ్ళీ నీకు ఇల్లు కావాలని ధర్నా చేస్తే వాళ్ళు వచ్చి మద్దతు తెలపాలి, మా వాళ్ళకి ఇవ్వాలి ఇల్లు అని. అట్లా మీరు ఆలోచన చేయండి దయచేసి, పెద్ద మనసుతో ఆలోచన చేయండి. మనం 100 ఇల్లు ఇచ్చేటప్పుడు 5, 1, 2, 60 కొన్ని జరుగుతుంటాయి. ఒక ఆయనకి ఇల్లు నాయన కూడా వస్తుండొచ్చు కాక. అదే హైదరాబాద్లో పెద్ద బంగ్లా కాదు, బంగ్లాదేశ్లో బంగ్లా కాదు, ఉంటే ఏదో 2 రూమ్లో ఇల్లు ఉండొచ్చు ఎక్కడైనా. వాళ్ళ నాయనదో వాళ్ళ అమ్మదో ఉంటుంది, వాళ్ళకి విడిచిపెట్టి వచ్చి ఉంటాడు. కనుక కఠిన ఇళ్ళ జల్లు పోకండి. మీకు ఇల్లు కావాలని డిమాండ్ చేయటండి, ఖచ్చితంగా మీకు దొరుకుతాయి, ఇప్పిస్తాం. గ్యారంటీగా ఈ ప్రభుత్వంతోనే ఇప్పిస్తాం. ఇప్పుడు కట్టిన ఇళ్ళలో మీరు పోయి తాళాలు తెచ్చుకోండి. లేదంటే మీరు ముందే పోయి మా ఇల్లుకు తాళాలు వేసారని చెప్పి కోర్టులు వేయండి. లేదు బీసీలు ఉంటే బీసీ కమిషన్కి ఇవ్వండి, ఎస్సీలు ఉంటే ఎస్సీ కమిషన్కి ఇవ్వండి, ఎస్టీలు ఉంటే ఎస్టీ కమిషన్కి న్యాయం చేయమని, ఓసీలు ఉంటే హ్యూమన్ రైట్స్కి ఇవ్వండి. మా ఇల్లు తాళాలు వేసిండ్రు, మాకు అలాట్మెంట్ లెటర్ ఉంది, మాకు ఎందుకు తాళాలు వేసిరండి. కనుక దయచేసి మీరు భయపడకండి. మీరు న్యాయమైన డిమాండ్ మీది. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చింది మేము, అరటి పనులు బయట పనిచేసే వాళ్ళకి ఇచ్చింది మేము, బయట ఇస్త్రీ బట్టలు చేసే కార్మికులకు ఇచ్చింది మేము, కింద కూర్చొని గడ్డం గీకే మా నాయ బ్రాహ్మణులకు ఇచ్చింది మేము, మా లంబాడి సోదరులకు ఇచ్చింది మేము, మా ఎస్సీ సోదరులకు, మాల సోదరులకు, మాదిగ సోదరులకు, ముద్రాజులకు సోదరులకు, పేదవాళ్ళు రెడ్డిలో ఉన్న పేదవాళ్ళకు కూడా, పేదవాళ్ళకు పేద బ్రాహ్మణులకు కానీ, పేద వైశ్యులకు కానీ, పేదరికానికి కులం లేదు, అన్ని కులాల్లో పేదలు ఉన్నారని చెప్పి పేదలకు ఇచ్చింది. ఎక్కువ పేదలు బడుగు బలహీన వర్గాల జాతులు ఉంటారు కనుక వీళ్ళకి ఇచ్చినాం మేము. కనుక ఇచ్చిన వాళ్ళ మీద కచ్చ కట్టకని అయిపోయి సంవత్సరం అయిపోయింది. ఇంకా సగం 2027లో వస్తుందని చూస్తున్నాం మనం ఎలక్షన్. ఇంకా 2 ఏళ్ళలో వస్తుంది. కనుక 2 ఏళ్ళ సమయం వృధా చేయకుండా మీరు కూడా కొన్ని ఇండ్లు కట్టించి ఇవ్వండి, సంతోషపడతాం. మనమందరం ఎవరు అధికారంలో వచ్చినా పేద ప్రజల గురించి పనిచేద్దాం. మేము చేసినాం, ఒకవేళ మీరు మాకన్నా బాగా చేస్తామంటారు కదా, చేయండి, మేము సంతోషపడతాం, మేమేం విమర్శించాం. కానీ అనవసరమైన వేధింపు చేస్తే అది మంచి పద్ధతి కాదు. తెలియక మా ప్రభుత్వంలో జరిగినాయి, దాన్ని మేము సరిదిద్దుకుంటాం. మీరు కూడా తప్పులు చేయకుండా మీరు సరిదిద్దుకోండి, కానీ అనవసరమైనటువంటి వివాదాలు చేయొద్దని చెప్పి వీళ్ళ న్యాయమైన డిమాండ్ను కలెక్టర్ గారు వెంటనే వచ్చి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. చాలా భూములు ఉన్నాయి మహబూబ్నగర్లో, చాలా ల్యాండ్ అక్వైర్ చేసినాం, చాలా ల్యాండ్ అవైలబుల్ ల్యాండ్ ఉంది. ఖాళీ ప్లేస్లలో వీళ్ళకు 200 గజాలు ఇస్తామన్నారు కనుక 200 గజాల ల్యాండ్ వీళ్ళకు గ్యారంటీ ఇవ్వాలి. మీరు కొనేది లేదు, జైలు నుంచి పెట్టేది లేదు, ప్రభుత్వ భూమి ఉంది, వీళ్ళకి ఇస్తామన్నాం, వీళ్ళకి న్యాయమైన హక్కు ఇవ్వాలి. అలాట్మెంట్ అయిన ఇండ్లకు తాళాలు వెంటనే వాళ్ళ తాళాలు వాళ్ళు తెరుచుకుంటారు. మీరు తాళాలు వేసే హక్కు మీకు లేదు. అలాట్మెంట్ చేసిన తర్వాత ఇండ్లు అలాట్ అయిన తర్వాత తాళాలు వేసే హక్కు ఎవరు కూడా లేదు. కనుక మీ న్యాయమైన డిమాండ్ గవర్నమెంట్ ఒకవేళ అధికారులు చేస్తే, ఏ అధికారి అయితే నీళ్లు తాళం వేస్తాడో నేను వేసినా అని చెప్తే ఆ అధికారి మీద మీరు కోర్టులు వేయండి, ఆ అధికారిని ముందు అడగండి. వినకపోతే పై అధికారులకు కూడా మీరు కంప్లైంట్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని వేధిస్తే ఎవరైనా భవిష్యత్తులో వాళ్ళకు తిప్పలు తప్పవు. ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏ అధికారి మిమ్మల్ని వేధించినా అది భవిష్యత్తులో వాళ్ళకు ఇబ్బంది ఉంటుందని కూడా మీరు హెచ్చరించండి. మీ ఇంట్లో మీరు తాళాలు తీసుకొని పోండి. మీరు తాళాలు వేసిన యాక్షన్ తీసుకొని ముందు లెటర్ ఇవ్వండి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వండి. మా ఇల్లు తాళాలు వేసిండ్రు, ఎవరు తాళాలు వేసిండ్రు, వాళ్ళకి హక్కు లేదు, మా ఇల్లు డ్యామేజ్ చేసిండ్రు, యాక్షన్ తీసుకోండి అని చెప్పి పెట్టండి. పెట్టిన తర్వాత మీ ఇళ్ళకి మీరు పోండి, ఎవరు భయపడకండి. మీ ఇల్లు ఎంటక ఎవరు కూడా పీకలేరు. మేము అలాంటి చేసినాం, అయిపోయింది. మీకు జర్నలిస్టుల దగ్గరికి జోలికి వస్తే ఎవరు జర్నలిస్ట్ జాలకు ఎవరు వస్తారో వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి. మీరేం భయపడకండి. మీరు భయపెట్టించేటోళ్ళు, మీరు భయపడితే ఎట్లా? న్యాయం తెలిసిన వాళ్ళు, హక్కు తెలిసిన వాళ్ళు, రూల్స్ తెలిసిన వాళ్ళు మీకు అలాట్మెంట్ అయిన తర్వాత ఏమి ఏమైనా 100 కోట్ల ఆస్తుంది, 2 రూములు కట్టించి ఇచ్చినాం, దానికి ఏమి ఎంక్వైరీ ఏంది, చేసేది ఏంది? అది కట్టమని వాళ్ళని కట్టించి ఇవ్వమని చెప్పండి. మంత్రి గారిని కలవండి, ముఖ్యమంత్రి గారిని కలవండి. మేము కావాలంటే టైం తీసుకుందాం, ముఖ్యమంత్రి గారి దగ్గర పోదాం. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మరి ఇట్లా అలాట్మెంట్ అయిన ఇండ్లకు తాళాలు వేస్తున్నారు సార్, ఇది చెడ్డ పేరు వస్తుంది, మంచి పద్ధతి అని అడుగుదాం. కనుక ఏ ఆఫీసర్ అయితే మీ తాళాలు వేస్తారో అది తప్పు. మీ ఇళ్ళకి మీరు పోండి, తాళాలు వేసిన మీరు యాక్షన్ తీసుకోమని ముందు దరఖాస్తు ఇవ్వండి. లేదనుకుంటే లీగల్గా మీరు ప్రొసీడ్ కావాలని, మీ న్యాయమైన డిమాండ్కు
నా యొక్క మద్దతు కంప్లీట్ ఖచ్చితంగా ఉంటుందని, ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది గ్యారంటీగా. ఒకవేళ మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా మేము ఇండ్లు ఇస్తాం, మీరు అదే రేపడొద్దని చెప్పి మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం.